ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఈరోజు నేను స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఘన స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను తాళ్లపాలెం వచ్చాను. ఇప్పుడే సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి వెళ్ళి, రెసిడెన్స్ స్కూల్కి వెళ్ళి ముస్తాబ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గ్రామానికి వచ్చాను. నేను గ్రామానికి వస్తే నేనేం కొత్త కాదు, ఎన్నోసార్లు వస్తూనే ఉన్నా. అయితే ఈరోజు మీ ఉత్సాహం చూసినప్పుడు, మీ అభిమానం చూసినప్పుడు నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనంత అభిమానం చూపిస్తున్నారు. ఈరోజు నేను వచ్చింది స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర మనకందరికీ అవసరమైన కార్యక్రమం, నాకు ఇష్టమైన కార్యక్రమం. ఇప్పుడు కాదు, నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే పచ్చదనం, పరిశుభ్రం దేశంలో ఎక్కడా చేయని రోజుల్లో హైదరాబాద్లో రాత్రి క్లీనింగ్ చేపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ పెట్టాలి, దేశమంతా కూడా పరిశుభ్రంగా ఉండాలి అని ఆయన ఆలోచించినప్పుడు నాకు ఒక బాధ్యత ఇచ్చారు. అందరి ముఖ్యమంత్రులతో కలిసి ఏమేమి చేయాలనో ఒక రిపోర్ట్ కింద ఇమ్మంటే, ఆ రోజు నేను కాంగ్రెస్, కమ్యూనిస్ట్ అందరి ముఖ్యమంత్రులతో కూర్చొనిపెట్టి రిపోర్ట్ ఇచ్చాం. ఆ రిపోర్ట్కి ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి ఈరోజు దేశమంతా అమలు చేస్తూనే నిరంతరం ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అయితే ఇప్పటికీ మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అప్పటికి ఇప్పటికీ పర్యావరణం, పరిశుభ్రత ఒక సంవత్సరంలో చాలా మార్పులు తీసుకొచ్చాం. ఏది కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వ కార్యక్రమంగా ఏ పని చేసినా అది తాత్కాలికం. అట్లా కాకుండా ప్రజలు భాగస్వాములై మనందరం కలిసి చేస్తే అది శాశ్వతం. ప్రజల జీవన విధానంలో మార్పు రావాలంటే ప్రజలు భాగస్వాములైతే తప్ప ఏ కార్యక్రమం కూడా జయప్రదం కాదు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తే, నేను గ్రామాలు పరిశుభ్రంగా ఉండడమే కాదు, ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. తప్పుడు ఆలోచనలు చేస్తే, తప్పుడు పనులు చేస్తే, ప్రజల్ని మభ్యపెడితే అది శాశ్వతం కాదు. అందుకే ఈరోజు మీరు చూస్తే స్వచ్ఛమైన పరిసరాలు, స్వచ్ఛమైన ఇళ్ళు, స్వచ్ఛమైన కార్యాలయాలు, స్వచ్ఛమైన ప్రాంతాలు, అదేవిధంగా స్వచ్ఛమైన మనసు, స్వచ్ఛమైన ఆలోచన, ఇది నా కాన్సెప్టు. ఇది సాధించడానికే ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ స్వచ్ఛ ఉద్యమంలో ముందుండి నడిపిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి, గ్రీన్ అంబాసిడర్కి మనస్ఫూర్తిగా అభినందనలు. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు వారికి చెప్పాలి, కృతజ్ఞతలు తెలియజేయాలి. నెల నెల ఒక్కొక్క థీమ్ తీసుకుంటున్నాం. ఈసారి థీమ్ మీరు చూస్తే ఆపర్చునిటీస్ ఇన్ ఎన్విరాన్మెంట్, అంటే పర్యావరణంలో అవకాశాలు అందుకోవడం. పర్యావరణం మనకు జీవనోపాధి కల్పిస్తుంది, సమగ్ర ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణ, రీసైక్లింగ్ యూనిట్లు,
కాంపోస్ట్ ఎరువులు తయారు చేయడం, పారిశుద్ధ సేవల్ని గుర్తించడమే కాకుండా వారిని ప్రోత్సహించడం, హరిత ఉత్పత్తులు చేయడం, కడాన ఏ వస్తువు కూడా వేస్ట్ కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే సర్క్యులర్ ఎకానమీ తీసుకొచ్చి ప్రతి ఒక్క వస్తువుని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి రీసైక్లింగ్లు పెట్టడానికి సర్క్యులర్ ఎకానమీ కూడా తీసుకొస్తున్నాం. ఇప్పుడే నేను వస్తూ పారిశుద్ధ కార్మికులతో మాట్లాడుతూ వెళ్ళాను. మీ ఊర్లో ఉండే కాంపోస్ట్ ఏదైతే ఉందో మన దగ్గర కాంపోస్టు యాడ్ ఉంది, దాని పేరు కూడా మనం పెట్టింది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద మనం ఆరోగ్య కార్యక్రమం పెట్టాం. వాళ్ళతో మాట్లాడుతూ వెళ్ళాను. ఇద్దరితో మాట్లాడినప్పుడు దగ్గర 250 ఇండ్ల దగ్గర చెత్త కలెక్ట్ చేస్తున్నారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, పొడి చెత్త తడి చెత్త వేరు చేయాలని. వాళ్ళని అడిగాను. అడిగితే వాళ్ళు ఒకే మాట చెప్పారు, చాలా బాగా చేస్తున్నారు, చాలామందికి అవగాహన వచ్చింది. ఏ కొద్ది మంది తప్ప వాళ్ళే ముందుకొచ్చి వేరు చేసిన డబ్బాల్లో మాకు అందిస్తున్నారు. ఇది శుభ పరిణామం అని వాళ్ళు చెప్పారు. ఒకరిద్దరు చేయకపోతే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కార్యక్రమం బలవంతం కాదు, మీ ఆరోగ్యం కోసం, మనందరి ఆరోగ్యం కోసం, భావి తరాల కోసం చేసే కార్యక్రమం. మీరు భాగస్వాములు కావాలి. అది అయిన తర్వాత నేను స్వచ్ఛ రథం వచ్చింది. ఇంట్లో నుంచి వస్తువులు ఏవైతే ఉన్నాయో, బాటిల్స్ కానీ ప్లాస్టిక్ కానీ అట్టపెట్టెలు అన్నీ తీసుకొచ్చారు. నా ముందరనే తూకం వేశారు. తూకం వేస్తే దగ్గర 3 కేజీల దగ్గర వచ్చింది. 60 రూపాయలు వస్తుందని చెప్పారు. 60 రూపాయలకు వాళ్ళకు నచ్చిన వస్తువులు తీసుకున్నారు. నేను అడిగాను వారిని, ఈరోజు మీరు ఇవి ఇచ్చారు కదా, ఎన్ని రోజులయ్యిందని అడిగాను. వారం రోజులు మా ఇంట్లో ఉండే వస్తువులు అక్కడ పెట్టాం, వేస్ట్ అంతా పెట్టాం. వారానికి ఒకసారి వస్తారు. వాళ్ళకిస్తే మాకు దగ్గర ఒక 60 రూపాయలు వస్తూ ఉంది. దానికంటే ముఖ్యంగా ఇవన్నీ ఉంటే మా చుట్టుపక్కల వేస్తాం, ఇవన్నీ పశువులు తింటాయి, భూమిలో వేస్తాం, కాలుష్యం అయిపోతుంది. తద్వారా మేము అనారోగ్యం అయ్యేవాళ్ళం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ దేశంలో ఏది వేస్ట్ కాదు, ప్రతి ఒక్కటి కూడా వేస్ట్ నుంచి సంపద సృష్టించని ఆయన చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే వారం రోజులు రోడ్డు మీద పడేసి రోడ్డంతా ఖరాబు చేయడం బదులు వారం రోజులు ఇంట్లో పెట్టుకుంటే 60 రూపాయలు వాళ్ళకు వచ్చిందంటే అది ఈ ప్రభుత్వ విధానం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అక్కడి నుంచి నేను నేరుగా కాంపోస్ట్ తయారు చేసే యార్డుకి వెళ్ళాను. అక్కడ చూశాను. ఇక్కడుండే మిత్రుడు పక్కనే ఉన్నాడు, ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. హరికృష్ణ చాలా మంచి వర్క్ చేస్తున్నారు. ఏ విధంగా మనం తీసుకొచ్చినటువంటి చెత్తనంతా కూడా కాంపోస్ట్గా తయారు చేసి అది ఎరువులుగా రైతులు వచ్చి కొనుక్కొని పోతున్నారు. నేను ఒక రైతు వస్తే అడిగాను, ఏం చేస్తున్నామంటే నాకు చాలా సంతోషం. ఒకప్పుడు నేను యూరియా లేకపోతే కెమికల్ ఫెర్టిలైజర్ వాడేవాడిని. ఈరోజు అవన్నీ మానేసి మా ఇంట్లో ఉండే ఎరువులు వేసుకుంటూ ఈ కాంపోస్ట్ వేస్తున్నా. దిగుబడి బ్రహ్మాండంగా పెరిగిందని ఆ రైతు చెప్పాడంటే నా ఆలోచన కరెక్ట్ అని, ఇక్కడే ఉన్నాడు రైతు కూడా, కరెక్ట్ అని నాకు సంతోషం కలిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సంవత్సరం కష్టం ఇప్పుడిప్పుడే ఫలిస్తూ ఉంది. నేను ఒకే మాట చెప్పాను, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఈ లక్ష్య సాధనలో ఈరోజు సర్క్యులర్ ఎకానమీ కూడా ఉపయోగపడుతుంది.
అందుకని ఇంకొక పక్క మున్సిపల్ కానీ పారిశ్రామిక వ్యవసాయ నిర్మాణ రంగాల్లో వచ్చే అన్ని వేస్ట్ అంతా తీసుకుని యూజ్ అండ్ త్రో కాకుండా యూజ్, రికవర్, రీయూజ్. ఈరోజు మీరు ప్లాస్టిక్ పంపిస్తే మళ్ళా ప్లాస్టిక్ తయారు చేసే పరిస్థితికి వస్తున్నారు. మీరు బాటిల్స్ ఇస్తే మళ్ళా ఆ బాటిల్స్ అన్నీ మళ్ళా కొత్తగా తయారు చేసే పరిస్థితికి వస్తున్నారు. మనం ఇచ్చే కాగితాల నుంచి మళ్ళా కాగితాలు తయారు చేసే పరిస్థితి వస్తున్నారు. అందుకే వ్యర్థాలని వనరుగా ఆస్తిగా మారుస్తూ సర్క్యులర్ ఎకానమీకి అరుదైన అర్థాన్ని ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు పారిశుద్ధ్య కార్మికులే నిజమైన స్వచ్ఛ సైనికులు. వారి గౌరవం పెంచేలా, వారి ఆరోగ్యానికి భద్రత కల్పించేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నాం. స్వచ్ఛాంధ్ర సాకారం కాకుండా స్వర్ణాంధ్ర సాధ్యం కాదు. అందుకే స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అత్యున్నతమైన సేవలు చేసిన వారికి అవార్డులు కూడా ఇస్తున్నాం. 21 విభాగాల్లో 69 రాష్ట్ర స్థాయి, 1257 జిల్లా స్థాయి అవార్డులు ఇచ్చాం. నేను ఒక పిలిపిస్తాను, దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు అనకాపల్లి నియోజకవర్గం నుంచి నేను ఇచ్చే పిలుపు 175 నియోజకవర్గాల్లో కూడా మీరు ఆలోచించాలి, అమలు చేయాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. జూన్ 2026 నాటికి రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేద్దాం. ఇప్పటికే సెక్రటరియట్లో చేశాం. గత ప్రభుత్వం అయితే కనీసం మంచి పని చేయకపోతే పోయారు, కానీ 86 లక్షల మెట్రిక్ టన్నులు లెగసీ వేస్ట్ మనకు వదిలిపెట్టిపోయారు. వీళ్ళు చేసిన చెత్త పని ఏంటంటే 86 లక్షల మెట్రిక్ టన్నులు ప్రజలు నివాసంలో ఉండే ప్రాంతాల్లో గుట్టలుగా పెంచి కొన్ని అడవులు తయారు చేసిపోతే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఒకటే చెప్పాను మా నారాయణ గారికి, ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 2వ తారీఖున మీకు డెడ్ లైన్ పెడుతున్నా. ఈ చెత్త తొలగించాలంటే నేను అభినందిస్తున్నా. అక్టోబర్ 2కి 86 లక్షల మెట్రిక్ టన్నులు తొలగించిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇంకొక పక్కన మీరు చూస్తే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెడుతున్నాం, రీసైక్లింగ్ యూనిట్లు పెడుతున్నాం, కాంపోస్ట్ తయారు చేస్తున్నాం. ఎక్కడికక్కడ ఏ రోజుకు ఆ రోజు ఇవన్నీ కూడా క్లీన్ చేసే పరిస్థితికి వస్తున్నాం. జనవరి 26కి రాష్ట్రంలో ఎక్కడ కూడా రోడ్డు మీద వేస్ట్ అనేది కనపడకూడదు, చెత్త అనేది కనపడకూడదు. దీన్ని ఒక టార్గెట్గా పెట్టుకొని ముందుకు పోయాం. ఇప్పుడు స్వచ్ఛ రథాలు కూడా తీసుకొచ్చాం. మీ ఇంట్లో మీరు వదిలిపెట్టిన వ్యర్థాలను సేకరించి దానికి బదులుగా నిత్యావసర వస్తువులు అందిస్తున్నాం. ప్రస్తుతం 25 ప్రాంతాల్లో స్వచ్ఛ రథాలున్నాయి. వీటి ద్వారా 31 లక్షల విలువైన మొత్తం, అంటే 1,99,000 కేజీల పొడి చెత్త సేకరించారు. తొందరలోనే 100 రథాలు పెడుతున్నాం. అవసరమైతే ఇంకా పెంచుతాం. వారానికి ఒక్కసారి మీ పరిసరాలకు మీ ఇంటి దగ్గరికే వస్తుంది. మీరు చేయాల్సింది వారం రోజులు గోతంలో దాన్ని వేసి పెడితే, ఆ గోతం అప్పచెప్తే మీకు ఒక 60-70 రూపాయలు వస్తుంది. మీ ప్రాంతం పరిశుభ్రంగా ఉంటుంది, భూమి కాలుష్యం కాదు, మీ పశువులు ఇలాంటి చెత్త తినవు. దీనివల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనికి మీరందరూ చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయడమే కాకుండా మీ మనసులో కూడా, మైండ్లో కూడా ఎక్కించుకోవాలి. మన ఇంట్లో ఒక అలవాటు ఉంది, ఇంట్లో చెత్త తీస్తాం, రోడ్డు మీద వేస్తాం. ఇల్లు మంది అనుకుంటాం, రోడ్డు వేరే వాళ్ళది అనుకుంటాం. ఇల్లు మందే, రోడ్డు మందే. ఇది మర్చిపోతున్నాం. మనలో ఒక సామాజిక స్పృహ రావాలి.
అందరం కూడా అలాంటి స్పృహ వస్తే ఇవన్నీ సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ జిల్లాకు 6 నుంచి 8 స్వచ్ఛ రథాలు ఇస్తున్నాం. అవన్నీ కూడా పెట్టి ఎప్పటికప్పుడు ఏం చేయాలో చేస్తాం. ఇవే కాకుండా మీరు ఒకసారి చూస్తే ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేశాం. ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారం నేను ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు డిపార్ట్మెంట్కి ఇచ్చాను. ఆ ఆదేశాల ప్రకారం రాబోయే రోజుల్లో ఒక నిర్దిష్టమైన కార్యక్రమంలో నేను ముందే చెప్పాను, లెగసీ వేస్ట్ అంతా జనవరి 26 డెడ్ లైన్. జనవరి 26కు ఒక విశిష్టత ఉంది, రిపబ్లిక్ డే. అదే మాదిరిగా డోర్ టు డోర్ కలెక్షన్ అర్బన్ ఏరియాలో ఫిబ్రవరి 15కి ఇంటింటి దగ్గర చెత్త కలెక్ట్ చేసే బాధ్యత పట్టణ ప్రాంతాల్లో పూర్తి చేస్తారు, 100% చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఫిబ్రవరి 15కు ప్రతి ఒక్క ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేసుకునే బాధ్యత వాళ్ళకి అప్పచెప్తున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే పొడి చెత్త తడి చెత్త వేరు చేసే కార్యక్రమం అక్టోబర్ 26కి అంటే గాంధీ జయంతి రోజున 100% చేయాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క హోమ్ కాంపోస్ట్ కూడా, మీ ఇంట్లో చెత్త ఉంది, మీరే దాన్ని కాంపోస్ట్గా తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకొని మీరే కిచెన్ గార్డెన్కు వాడుకోవచ్చు. అలాంటి మంచి కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. దీనికోసం దగ్గర గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో 5 లక్షల ఇండ్లలో కాంపోస్ట్ తయారు చేయాలని టార్గెట్ పెట్టుకుంటే ఇప్పటికి 3,91,000 మంది చేశారు, కుటుంబాలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 10 లక్షలు చేయాలనుకుంటే 3,33,000 చేశారు. మార్చి 26కి పట్టణ ప్రాంతాల్లో 5 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 10 లక్షల కాంపోస్ట్ తయారు చేసే కేంద్రాల్ని ఏర్పాటు చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది కాకుండా కిచెన్ గార్డెన్లు, మీ ఇంటి దగ్గరనే కూరగాయలు పండిస్తే మీ ఆరోగ్యం ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు నేను అక్కడ చూశాను, వెల్ఫేర్ హాస్టల్కి వెళ్ళాను, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళాను. భూమి ఉంది, కూరగాయలు బయట కొంటున్నారు. ఎంత అవుతుందని అడిగాను, 50,000 అవుతుందన్నారు. 50,000 పెట్టుకొని ఒక 5 మంది గార్డెనర్స్ని పెట్టుకొని వాళ్ళకు ఉండే భూమిలో కూరగాయలు పండిస్తే పిల్లల ఆరోగ్యం ఎంత బాగుంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇలాంటి ఆలోచనలు మనకు రావాలి, దాన్ని అమలు చేయాలి. అట్లా కాకుండా ఏదో మామూలుగా చేస్తున్నాం, నిద్రలేసాం, మళ్ళా పడుకున్నాం, లేకపోతే మనం చేసే తప్పుడు పనుల వల్ల మన ఆరోగ్యం చెడిపోతుంది. నేను హాస్పిటల్కి పోయాం, ఒక పక్క భోజనం చేస్తూనే ఒక పక్కన గోళీలు వేసుకుంటా కూర్చుంటున్నాం. ఇలాంటి అన్నీ కూడా ఆలోచన విధానంలో మార్పు వస్తే మనం ఆనందంగా ఉండే అవకాశం వస్తుంది. దీనికి కూడా నేను 5 లక్షలు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో, 10 లక్షలు, 10 కాదు ఇప్పుడు 15 లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి పక్కన కానీ టెర్రస్లో కానీ కిచెన్ గార్డెన్స్ పెట్టుకోవాలి. ఇప్పటికి పట్టణ ప్రాంతాల్లో 3,65,000 మంది ఇంటి దగ్గరనే కూరగాయలు పండిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో 9,37,000 మంది పండిస్తున్నారు. తొందరలోనే ఒక రోజున ఎవరికి కావాల్సిన కూరగాయలు వాళ్ళ ఇంట్లోనే పండించుకునే పరిస్థితి వస్తుంది. ఆ రోజు ఎంతో మంచి రోజు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క ISWM కింద అర్బన్ ఏరియాలో మొత్తం కలిసి జూన్ 26కు పూర్తి చేస్తాం. ఇంకో పక్క CBG ప్రాజెక్ట్స్ కూడా డిసెంబర్ 26కు పూర్తి చేస్తాం. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ తీసుకొచ్చాం. నేనే ఆ రోజు విశాఖపట్నంలో స్టార్ట్ చేశాం. ఈరోజు చూస్తే 1000 టన్నుల చెత్త కలెక్ట్ చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతంలో కూడా చెత్త కలెక్ట్ చేసి
ఆ చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు. తొందరలో ఇది 1500 మెట్రిక్ టన్నులు చెత్త కలెక్ట్ చేసే కేంద్రంగా తయారవుతుంది. ఇది కాకుండా మీరు ఒక పక్కన చూస్తే ఇంకా పెంచుతున్నాం. 6 కొత్త ప్లాంట్లు తీసుకొస్తాం. ఇవి 31 జనవరికి పని ప్రారంభిస్తాయి. 1 ఇయర్లో 1.5 ఇయర్లో అవి కూడా ఆపరేషన్కి వస్తాయి. ఇవి కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్కడికక్కడ 10,870 ఏవైతే మనం ఇప్పుడు చెప్పింది SWPCలు పెట్టాం. అవి ఇంకొక 50-80 ఎక్కువ కావాలన్నారు. ఇప్పుడే కలెక్టర్ మాట్లాడితే ఇంకా ఎక్కువ కావాలంటే ఎన్ని కావాలన్నా శాంక్షన్ చేసి వైబిలిటీ ఇచ్చి ప్రతి ఒక్కది ఇక్కడ కలెక్ట్ చేసే బాధ్యత తీసుకొస్తాం.